మీరు ఎప్పుడైనా ఎంతో ప్రేమించే వ్యక్తి చేత మోసపోయారా? మీరు చూసుకున్న, పోషించిన, రక్షించిన ఎవరో ఒకరు చివరికి మీకు వ్యతిరేకంగా తిరిగారా? ఈ రోజు భాగం దేవుడు ఇశ్రాయేలును మోసం చేసినప్పుడు ఆయనకు కలిగిన హృదయ వేదనను వెల్లడిస్తుంది. ఆయన ప్రేమ ఎంత లోతుగా ఉందో, ఆయన ప్రజల అవిశ్వాసం ఆయనకు ఎంత బాధ కలిగించిందో మనకు చూపిస్తుంది. ఈ భాగం ప్రధాన అంశం మన హృదయాన్ని తాకుతుంది. దేవుని తన ప్రజల పట్ల ఉన్న ప్రేమ ఉత్సాహభరితమైనది, వ్యక్తిగతమైనది. అందుకే వారి మోసం మరింత విషాదకరం. అయినా ఆయన వారిని తిరిగి స్థాపించాలనే సంకల్పం అచంచలంగా ఉంటుంది. ఈ సత్యం శక్తివంతమైన ఉపమానాలు మరియు ప్రత్యక్ష ఎదురుదెబ్బల ద్వారా వెలుగులోకి వస్తుంది. యెహెజ్కేలు 15లో దేవుడు యూదాను వివరించడానికి ద్రాక్షతోటను ఉపమానంగా ఉపయోగిస్తాడు. ఆయన అడిగాడు, అడవిలోని ఇతర చెట్లతో పోలిస్తే ద్రాక్షతోట దుండు మెరుగైనదా? 15:2 సమాధానం లేదు. ద్రాక్షతోట దుండు పరికరాల తయారీకి ఉపయోగపడదు. అది కేవలం ఫలాలు ఇవ్వడానికే మంచిది. అది ఫలాలు ఇవ్వకపోతే అది పనికిరాదు. దేవుడు యూదాను ద్రాక్షతోటతో పోలుస్తాడు. ఆయన వారు కోసం చేసిన అన్ని విషయాలున్నా వారు ఫలించని, పనికిరాని వారిగా మారిపోయారు. వారి విశ్వాసద్రోహం వల్ల దేవుడు వారిని అగ్నిలో వేసే ద్రాక్షతోటలా చూస్తారని అంటాడు. ఇది తీర్పు యొక్క గంభీరమైన దృశ్యం, అదే సమయంలో పశ్చాత్తాపానికి పిలుపు. దేవుడు తన ప్రజలు తనను విడిచి జీవించడంలో ఉన్న వ్యర్థతను చూడాలని కోరుకుంటున్నాడు. మనము దేవుని సంరక్షణలోని సున్నితత్వం ఎలా ఉందో చూస్తాం. ఆయన ఆమెను మెత్తని లీనన్ వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి అపరిమితమైన అందంతో ముస్తాబు చేశాడు. అప్పుడు గుండెపోటు వస్తుంది. ఆమె ఆయన ఇచ్చిన బహుమతులు తీసుకుని వాటిని ఇతర ప్రేమికులను వెంబడించడానికి ఉపయోగించింది. ఆమె వ్యభిచారం చేయలేదు. ఆమె వేశ్యగా మారి తనతో ఉండేందుకు ఇతరులకు డబ్బు కూడా ఇచ్చింది. ఈ ఉపమానం షాక్ ఇస్తుంది, కానీ అదే అసలు ఉద్దేశ్యం. ఇశ్రాయేలు విగ్రహారాధన వైపు మళ్లడం కేవలం అవిధేయత కాదు, అది అంతరంగికంగా మోసం చేయడమే. పరిచ్ఛేదం 17లో దేవుడు వేరే మోసాన్ని ఉద్దేశించాడు. పొలిటికల్ ప్రమాణాలు విరవడం. 2 గద్దల ఉపమానంలో బబులోన్తో ఒప్పందాన్ని ఉల్లంఘించి ఈజిప్టు సహాయం కోసం వెళ్లిన యూదా రాజును ఆయన దుశ్చర్యగా ఖండించాడు. ఈ ప్రమాణం అన్య దేవతలను నమ్మే రాజుతో చేసినదైనా తన పేరుతో చేసినందున దేవుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. దీని ద్వారా దేవుడు వాగ్దానాలను ఎంత ప్రాముఖ్యతతో చూస్తాడో, విశ్వాసం లేని వారితో వ్యవహరించేటప్పుడు ఆయన నిష్ఠను ఎలా ఆశిస్తాడో తెలుస్తుంది. గాని బహుశా అత్యంత ముఖ్యమైన సందేశం 18వ అధ్యాయంలో వస్తుంది. అక్కడ దేవుడు ఒక ప్రజాదరణ పొందిన సామెతను ఎదుర్కొంటాడు. తల్లిదండ్రులు పుల్లని ద్రాక్ష పండ్లు తింటే పిల్లల పళ్లకు మంట వస్తుంది. జనం దీన్ని తమ పూర్వీకుల పాపాల వల్ల తాము శిక్ష అనుభవిస్తున్నారని చెప్పేవారు. దేవుడు ఈ కారణాన్ని ఖచ్చితంగా తిరస్కరిస్తూ ప్రతి వ్యక్తి తన స్వంత నిర్ణయాలకు తానే బాధ్యత వహించాల్సిందని ప్రకటించాడు. పాపం చేసేవాడే మరణిస్తాడు అని ఆయన ప్రకటించాడు. తీర్పు ప్రకటించేటప్పుడు కూడా దేవుడు తన హృదయాన్ని వెల్లడిస్తాడు. దుష్టుల మరణంలో నాకు ఆనందం ఉందా అని సర్వాధికారి ప్రభువు అడుగుతున్నాడు. అవును కాదా? వారు మార్గాలు విడిచిపెట్టి జీవించేటప్పుడు నాకు సంతోషం కలుగుతుందా? ఇది ఈ భాగంలోని హృదయం తన ప్రజలు తన వద్దకు తిరిగి రావాలని దేవుడు ఎంతగా ఆకాంక్షిస్తున్నాడో చూపిస్తుంది. ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవాలి? మొదట, దేవుడు మనపై చూపే ప్రేమ ఎంత లోతుగా ఉందో గుర్తించాలి. ఇశ్రాయేలును ఎంతో మృదువుగా ప్రేమించి చూసుకున్నట్లే ఆయన మనల్ని కూడా చూసుకుంటున్నాడు. ఆయన ప్రేమ చల్లగా, దూరంగా కాదు. ఆ ప్రేమ ఉత్సాహంగా, వ్యక్తిగతంగా ఉంటుంది. రెండవది, మనం దేవునికి అవిశ్వాసంగా ఉండటం కేవలం నియమాలను ఉల్లంఘించడం కాదని మనం అర్థం చేసుకోవాలి. అది ఆయన హృదయాన్ని బాధ పెట్టడం. మనం ఇతర దేవతలను వెంబడించినప్పుడు, అది డబ్బు, విజయము, సంబంధాలు లేదా దేవుని స్థానంలో పెట్టే ఏదైనా అయినా, మనం ఆధ్యాత్మిక వ్యభిచారం చేస్తున్నట్లే. చివరగా, మన ఆధ్యాత్మిక నిర్ణయాలకు మనమే బాధ్యత వహించాలి. మన తల్లిదండ్రులను, పరిస్థితులను లేదా సంస్కృతిని నిందించలేం. మనలో ప్రతి ఒక్కరూ మనం ఎవరి సేవ చేయాలో ఎంచుకోవాలి. మనము ఆయన నుండి దూరమయ్యామంటే మంచి వార్త ఏమిటంటే పశ్చాత్తాపానికి ఆలస్యం కాదు.
మనము ఆయన వద్దకు తిరిగి రావాలని దేవుని హృదయం ఎప్పుడూ కోరుకుంటుంది. ఆయన చెబుతున్నాడు, పశ్చాత్తాపపడు మరియు జీవించు. యెహెజ్కేలు 32. మనము ఎంత దూరం వెళ్ళిపోయినా ఆయన ప్రేమ మన పాపం కన్నా గొప్పది. యెహెజ్కేలు సందేశం మనకు గుర్తు చేస్తుంది, మన అవిశ్వాసం ఎంత లోతుగా ఉన్నా దేవుని ప్రేమ ఇంకా లోతుగా ఉంటుంది. మనము ఎంత దూరం వెళ్ళిపోయినా, మనము ఎలాంటి విగ్రహాలను వెంబడించినా దేవుని ఆహ్వానం అలాగే ఉంటుంది. ఆయన వద్దకు తిరిగి రండి. ఆయన మనలను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు. తన ఒడంబడికను మనతో నూతనంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ మనలను తనవారిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ఆయన ప్రేమకు విశ్వాసంతో స్పందిస్తామా లేక మన మార్గంలో కొనసాగుతామా?